కాకరకాయ పెద్ద కొండ అయింది, మిర్చి కూడా పెద్ద కొండనే అయింది. మిర్చి మాత్రం నంబర్ వెళ్ళింది అలా. మా కౌంటింగ్ చేసేటోళ్ళు కౌంట్ చేస్తారు అనమాట. మీకు ఈ వీడియోలో అంతా క్లారిటీగా అర్థం కాదు, రేపు అసలైన క్లారిటీ వీడియో వస్తుంది. ఓకేనా? ఇది హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నిన్న గురువారం మనము కొంచెం దూరం పోయి వాన పడుతుందని రిటర్న్ వచ్చేసాం కదా. ఈరోజు మళ్ళీ పోతున్నాం. మీరు ఫ్రైడే, ఈరోజు వాన పడ్డా, ఎండ కొట్టినా, చలి పెట్టినా, ఏది కొట్టినా ఈరోజు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న గురువారం కొంచెం గిరాకులు మంచిగా అని చెప్పేసి రిటర్న్ అయినాం. ఈరోజు అట్లేమి ఉండదు. ఈరోజు పోదాం. ప్రజెంట్ అయితే ఒక కందిలో మా ఊర్లో ఉన్నా. డ్రైవింగ్ మాత్రం నేను అన్న అమ్మ ఇంకా వస్తున్నారు 2-3. పోదాం బోయినపల్లికి. పోయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఈరోజు ఒక మ్యాక్సిమం ఒక 3 ఐటమ్స్ వేసుకుంటాం మనం, శుక్రవారం అంతే. 3 ఐటమ్స్ వేసుకొని కొడదాం, మంచిగా ప్రాఫిట్ కొడదాం. ఓకేనా? బోయినపల్లికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. టైం అయితే 6:40 అవుతుంది. మనం ఇప్పుడే బోయినపల్లికి అయితే రీచ్ అయిపోయినాం. బోయినపల్లిలో వాన పడితే చూసినా ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. మొత్తం బురద నడవానికి ఛాన్స్ ఉండదు. అయ్యో మొత్తం రొచ్చే. ఈరోజు నిన్న ఫుల్ వాన పడ్డది, ఈరోజు ఇట్లా అయిపోయింది. అయ్యో ఏంది ఇదంతా, అడుగు పెడితే మొత్తం అంటుతూనే ఉన్నది. ప్యాంటుకి ఎంటకి ఇచ్చుతూనే ఉంది. సరే, ఇప్పుడైతే మనం రేట్లు కనుక్కొని ఫస్ట్, తర్వాత కూరగాయలు వేద్దాం. ఒక 3 ఐటమ్స్ వేద్దాం అంతే చాలు. అబ్బా ఏం బురదరా నాయన ఇది. ఒకసారి ఇక్కడ చూపెట్టనా, ఇంకో ఎట్లయినా చూడండి ఒకసారి. మొత్తం బురద ఇక్కడ పోగా చేయ. ఇంకా ఇక అడుగు పెట్టనీకనే వస్తలేదు. ఇట్లా అవుతుంది. ఇక్కడ వాన పడితే మాత్రం చాలా డేంజర్గా అయిపోతాం. నడవనీకనే వస్తలేదు అసలుకి. ఇక అమ్మ ఇక్కడి 36 అబ్బో వేసింది ఇదన్నమాట కాకరకాయ. కార్తికానా నీకు ఎంత వచ్చింది? ఇది మన కాకరకాయ. ఇది ఇంకా జోక్ పేయాలి ఇప్పుడు. బాగుంది కాకరకాయ. ఇక్కడ ఇవి ఎంత అంటానా? 13 రూపాయలు. 13. దొండకాయలు 13 అంట. కానీ మొత్తం అన్నీ ఎర్రగా ఉన్నాయి. ఇవి ఏది ఇచ్చినా ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపెడతా చూడండి. ఇది తెల్లగా వస్తుంది. చెప్పలే నా తెల్ల వస్తుంది. నాకు తెలుసు ఏది ఎర్ర ఉంటుంది, ఏది తెల్ల వస్తుంది అని. ఇది ఎర్ర వస్తుంది, ఖచ్చితంగా ఎర్ర వస్తుంది. ఇది లైట్గా ఉంది ఎర్రగా. ఫెయిల్ అయినామంటారు మనం దొండకాయల దగ్గర. ఇది ఎర్ర వస్తుంది ఖచ్చితంగా. బాగున్నాయి అన్న, అంటే ఇది లైట్గా ఎర్ర ఉంది అంతే, అంత ఎర్రగా లేదు. కానీ ఇందాకేంది వీడియోలు చూపెడితేనేమో ఎర్రగా రావు. ఇంకో 3 ఇరిస్తే 3. ఇది ఖచ్చితంగా ఎర్ర వస్తుంది. ఇది ఒకటి భయ. ఎరుపులమే అవుతాం ఇది తీసుకుంటే. మొత్తం ఈరోజు మనం ఏంటంటే ఇందాక ఒకటి మిర్చి సంచి చేసినాం అనమాట. నాకు మొత్తం 1315 రూపాయలు అయినాయి అమ్మాలతో. మూపిస్తే 30 రూపాయలు అనమాట. మళ్ళీ కిరాయి ఒక 100 రూపాయలు. 2 ఐటెంలు వేసుకున్నాను, ఇంకా వేయలేను. చూస్తున్నా దొండకాయ మంచిగా ఉంటుందేమో అని, కానీ మంచిదైతే దొరుకుతలేదు. అన్ని పండ్లు ఉన్నాయి అన్న. చూద్దాం, బీరకాయలు దొరికితే తీసుకుందాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఇగో మన మాల అయితే సెట్ అయ్యి వచ్చేసింది. కాకరకాయ ఈడుంది, మిర్చి ఏమో ఒక ఆడుంది. 2 ఐటెంలు వేసినాం మనం. బీరకాయ వేద్దామంటే మంచిగా దొరకలేదు. అందుకే ఇంకా ఈరోజు వర్షం కూడా పడితే పబ్లిక్ ఎక్కువ రాకపోతే దెబ్బడిపోతుంది కాబట్టి 2 చాలు ఈరోజు ఐటెంలు. 2కి మనకు దగ్గర 1345 ఒకటి, 1045 ఒకటి అయింది అంతే. ఇంకా ఇప్పుడైతే మనం బండ్ల మాల్ సెట్ చేసుకొని, అన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళది వస్తుంది, బండ్ల మాల్ సెట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి బయలుదేరుడే. ఇదే మనం చెట్టు కింద హ్యాపీగా పెట్టేసినాం ఇవాళ బండి. టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరుదాం. పొద్దున్నుంచి తెచ్చి ఈయన పెట్టేసినాం, మన ఊర్లోనే, మన ఇంటి దగ్గరనే పెట్టినాము. ఈరోజు అయితే మాల్ మంచిగా ఉంది, ఎండకైతే ఎండిపోలేదు. మార్కెట్లో పెడితే మొత్తం ఎండ, అక్కడ నీడు ఉంటుంది అని చెప్పేసి ఇంటికానే పెట్టినాం బండి అలా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. వేసుకుందాం తక్కడి బాటలు వేసుకొని. అయితే నిన్న గురువారం అక్కడ దించినాం కదా, అక్కడ మా అత్తమ్మ దగ్గర తక్కడి బాటలు దించినాం కదా, అవి దీంట్లో వేసుకొని పోవాలన్నమాట.
ఇలా వేసుకుందాం. ఎండ తినమ్మ మామూలుండనా జస్ట్ అడిగి వెళ్ళి 3 తక్కర్లు వేసి బండి మీద పెట్టినాకనే దమ్మ అయిపోయింది. తీస్తున్నావు తక్కర్లు అయితే పెట్టేసినాం. ఇప్పుడు మార్కెట్కి అయితే పోదాం. మార్కెట్ పోయిన తర్వాత ఎండ మాత్రం బాగానే కొడుతుంది. నీ అమ్మ బాగానే పడితే బురద అవుతుంది. బండి కదులుతలేదు. అనుదా ఇట్లా మార్కెట్కి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఓన్లీ 15 నిమిషాలు సంచులు తెచ్చుకున్న బండ్ల నుంచి చెమటలు ఎట్లా పట్టిపోయినాయంటే స్నానం చేసినట్టు అయిపోయినా. అంతా మాలంతా పోసిన తర్వాత మన దుకాణం అయితే ఇది కాకరకాయ పెద్ద కొండ అయింది. మిర్చి కూడా పెద్ద కొండనే అయింది. మిర్చి మాత్రం 1 నంబర్ వెళ్ళింది. అలా మిర్చి మాత్రం 1 నంబర్ సాంగుల్లా వెళ్ళింది. దీన్ని అమ్మి పడేయాలి ఈరోజు ఎట్లా అయినా సరే. ఇంకో కాకరకాయ కవర్ ఉంది, అది పోయలే, అది అమ్మ దగ్గర ఉంది, అది కూడా పోసేద్దాం. ఈ కాకరకాయ అయిపోయిన తర్వాత పోద్దాం. అది ప్రస్తుతం అయితే ఈ రాకైతే వస్తలేదు, చూద్దాం ఎట్లా అవుతుందో ఏమో. ఈరోజు ఏంటంటే మొత్తం పోసా మొత్తం డల్లే ఉంది గిరాకీ మొత్తం. పోసేలా కాకరకాయలు అది పొయ్యని లేను. కవర్ ఇట్లనే ఉంది. ఇక్కడ అసలు అర్ధ-కిలో 20 పెట్టాను పోతాను లేదు కాకరకాయ. మిర్చి కూడా అట్లనే ఉంది, ఇవాళ దొండకాయ అట్లనే ఉంది, ఆలుగడ్డ కూడా అట్లనే ఉంది, అన్నీ అట్లనే ఉన్నాయి. ఇంత కూడా గిరాకీ లేదు ఈరోజు. పబ్లిక్ అయితే ఉన్నారు కానీ గిరాకీ అయితే లేదు మన దగ్గర. మాల్ బాగానే పెట్టి వేసుకొచ్చినాం కానీ డబ్బులు వచ్చేటట్టు లేవు. ఇవాళ పదులు లేవు భయ్యా. ఇగో కాకరకాయలు అర్ధ-కిలో 20 వేసుకున్నామా, 20 రూపాయలు. పావు కిలో చిల్లర కావాలి. ఇక పావు కిలో అది ఒకటి వేయదు పెట్టా, అది వేస్తే 10 రూపాయలు అవుతాయి. 20 వేసుకోండి, చిల్లర కావాలి 20 రూపాయలు. ఎంత కావాలి అది తీసుకోమని. आधा-किलो 30 रुपए खीरा किलो लेता 50 ले लो. 40 नहीं आता. కాకరకాయలు వేసుకోండి. ఇక్కడ అర్ధ-కిలో 20 ధరకు ధర అమ్మేడ ధరకు ధర వేసుకోండి. ఈ కవర్ పోస్తావా అర్ధ-కిలో 20 అర్ధ-కిలో అర్ధ-కిలో 20 అర్ధ-కిలో 20 రూపాయలు చిల్లర కావాలి. బుద్ధి పడే అమ్మ ఇక్కడ 20 రూపాయలు అర్ధ-కిలో. ఏమొస్తాయి 20 రూపాయలు అమ్మితే ఏం రావు. 20 అర్ధ-కిలో 20 వేసుకో. ఇక్కడ జరగాకను ఆ లైట్ ఇక్కడ జర, ఆ లైట్ ఇక్కడ ఇక్కడ 20 వేసుకోండి. నాకు అర్ధ-కిలో 20 వేసుకోండి. కాకరకాయలు అర్ధ-కిలో 20 రూపాయలు చిల్లర ఇవ్వాలి జర. పీకాలి, పీకినాని పోదు. ఏమైందా గారు మొత్తము ఆగమాగం చేస్తున్నావు. ఇవాళ 10 రూపాయలు చిల్లర 10 రూపాయలు చిల్లర ఉండనే వేసుకోవాలి. ఇగో 20 రూపాయలు ఆయనకు 10 నాకు 10 20 రూపాయలు. నాకు కాకరకాయలు అర్ధ-కిలో 20 వేసుకో. జర 20 రూపీస్ చేంజ్ చేయాలి.
కిలో ఎంత? కీరా అర్ధ కిలో 30. ₹20 ఇక్కడ అర్ధ కిలో 20. ధరకు ధర అమ్మాయిడా, ధరకు ధర. మొక్కలు చూసుకున్నాడే ఈరోజు మొత్తం మొక్కలు చూసుకున్నాడే కాక మొత్తం అమ్మేసి మొక్కలు చూసుకున్నాడు. డైలాగ్ కొడుతుండు మంచిగా. ఎంతక కేజీనా? ₹20 అమ్మా, ₹20. అర్ధ కిలో 20 వేసుకోండి. అర్ధ కిలో 20. ఒక కాకరకాయలు వేసుకు అర్ధ కిలో 20. ధరకు ధర వేస్తున్నారండి. ₹20 అర్ధ కిలో. అయితే ఒక కేజీ అయితే ఆల్రెడీ గొంతులు పోతున్నాయి తప్ప కాకరకాయలు మాత్రం పోతలేవు. పడగా ₹20 అమ్మాడు. ₹20 వేసుకోండి. అర్ధ కిలో 20. ₹20 ఇక్కడ ₹20 కాకరకాయలు అర్ధ కిలో 20. రండి ఆయన భయ్య. మనం సెకండ్ హాఫ్ అయిపోయింది. 8 అవుతుంది టైం. 8:15 అవుతుంది. ఎత్తేద్దాం. ఇంకో మిర్చి అట్లనే ఉంది, ఆలుగడ్డ అట్లనే మిగిలింది అన్నది, దొండకాయ, కీరాలు, కాకరకాయలు అట్లే ఉన్నాయి. అర్ధ కిలో 20 పెట్టినాం. కొన్ని ఒడిచిపోయినాయి. ఇవి ఇంకా ఏంటంటే ఒక కవర్ అంత ఉంటుంది. ఇంకా 15-16 కిలో ఉంటుంది. ఇగో ఇక్కడ ఇంకో కవర్ పోయలేం కదా, అది అట్లనే ఉంది. ఇంకా పోయలే, గిరాకాయలే అని చెప్పి పోలే. ఇంకో ఇది సంత మనది. ఇక అమ్మది కూడా అట్లనే ఉంది. క్యారెట్, దొండకాయ, మిర్చి. అమ్మ 2 రకాల మిర్చి వేసింది, అయినా కానీ పోలే అమ్మది. ఇప్పుడు ఎత్తుకొని మనము ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? అన్నయ్య ఎత్తుతున్నాడు కష్టపడుకుంటా ఎత్తుతున్నాడు. అన్నయ్య ఆగని అది అన్నయ్య కష్టం పగడు కూడా రావద్దు. మార్కెట్ మొత్తం అయిపోయింది. పబ్లిక్ మొత్తం గయా, గిరాకే ఏం కాలేదు. చలో ఫస్ట్ మనం ఎత్తుకుందాం. వీడియో తీయడానికి ఇవ్వలేడు, మనమే వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే బంద్ చేద్దాం. ఇదైతే మనం మిర్చిల సంచీలు 2 ఇవి ఏం చేసిన అంటే తడిపి పెట్టిన. లాస్ట్ సండే ఏమైందంటే మనం మిర్చి మిలిగింది కదా, అప్పుడు ఏం చేసిన అంటే అట్లనే పెట్టిన నీళ్ళు పోయకుండా. అది మొత్తం ఆరిపోయింది తెల్లరికల్లా. అందుకే ఇప్పుడు దీన్ని వాటర్ అయితే తడిపి పెట్టిన. ఇప్పుడే వచ్చినాం మనం, మన బండి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళేసి తడిపి పెట్టిన. రెండు మూటలు అయింది అది తడిపి పెట్టేసిన. అయితే ఇంటికి వెళ్ళి డబ్బులు అయితే లెక్క పెట్టేద్దాం. మా కౌంటింగ్ చేసేటోళ్ళు కౌంట్ చేస్తారు అనమాట. సో హాయ్ గాయ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. ఏంటంటే రేపటి నుంచి నేను అన్న ఇద్దరం కలిసి మాల్గొంటాం, ఇద్దరం కలిసి అమ్ముతాం, ఇద్దరం కలిసి ప్రాఫిట్ తీయాలన్నమాట రేపటి నుంచి. ఈరోజు కూడా అదే. ఈరోజు ఏమైందంటే సేమ్ వేసుకున్నాం అన్న నేను. కాకరకాయలు వేసుకున్నాము కాబట్టి ఈరోజు నా దగ్గర కాకరకాయలు ఉండే కదా, అన్న దగ్గర కూడా బాగానే ఉండే కాకరకాయలు, అమ్మ దగ్గర కూడా కాకరకాయలు ఉండే. ఇంకా కాకరకాయలు నేను తీసుకున్నా. నేను అన్న ఇద్దరం కలిపి అమ్మినాం ఒకటి దగ్గర. రేపటి నుంచి అట్లనే అమ్ముతాము, ఎందుకంటే కొద్దిగా ప్రాఫిట్ అయితే ఎక్కువ తీద్దామని చెప్పేసి ప్లాన్ వేసినాము. అది ఇంకో ఈరోజు మన మాల్ పైసలు వచ్చేసి మొత్తం 7,000. నాయేమో 2,320 అన్నదేమో 4,700. మొత్తం ఎంతైతే లెక్క పెట్టండి. 4,700 ఒకటి, 2,000, 6,700, 7,200 సంథింగ్ అవుతుంది. 7,100 అనుకుంటా. 7,100కి 5, 10, 15, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 1, 2, 3, 4, 5, 6, ఇవి 10 ఉన్నాయి. ఇవి 4,000 ఉన్నాయి అన్నమాట. ఇవి 4,000. ఇవేమో 580 ఉన్నాయి. మొత్తం 4,580 అంటే 4,600 పెట్టుకోండి. మొత్తం 4,600 ప్లస్ ఇంతకుముందు 2,400 తీసినాము, పక్కన పెట్టినుండే, అది వేరే పైసలు అని చెప్పేసి. 4,600 ప్లస్ 2,400 మొత్తం 7,000.
మాల్ పైసలు అయితే వచ్చినట్టే, మనకు ప్రాఫిట్ రావాలి. మాల్ అయితే బాగానే మిగిలింది. రేపటికి నాకు సరిపోతుంది అది. రేపైతే అది అమ్ముదాం, ప్రాఫిట్ అయితే కొడదాం. ఈరోజు జస్ట్ మాల్ పైసలు వచ్చింది అంతే. ఇద్దరం కలిపి అమ్మితే జస్ట్ మాల్ పైసలు వచ్చినాయి. ఓకేనా? మీకు ఈ వీడియోలో అంతా క్లారిటీగా అర్థం కాదు. రేపు అసలైన క్లారిటీ వీడియో వస్తుంది. ఓకేనా? ఈరోజు ఎందుకంటే మొత్తం కొంచెం ఆగమం అయింది. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు టైం లేదు. రేపు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అంటే ఇంకోటి, అందరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అందరికీ. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ప్రాఫిట్స్, ఇట్లాంటి వీడియోస్ చూపిస్తానుంటా డైలీ. ఓకేనా? బాయ్.